బాబాయ్ దవాఖాన తీసుకపోతే కదా ఏమన్నాడు? ఏం లేదమ్మా, వర్షాకాలం కదా, జ్వరం వచ్చింది. గ్లూకోజ్ పెట్టిండు, సూది వేసిండు, టాబ్లెట్స్ ఇచ్చిండమ్మా. కొంచెం జ్వరం తగ్గినట్టు అయిందమ్మా. ఇంటికి తీసుకొచ్చి అక్కడ దింపేసిన. వానకాలం కదా, ఇప్పుడు గట్టినే ఉంటాయి పానాలు. అవునమ్మా. భాస్కర్, రేపు ఏం పండుగ గుర్తున్నదా? నాకెందుకు గుర్తులేదమ్మా. రేపు అన్నా చెల్లెల పండుగ, రాఖీ పండుగ కదా. చెల్లి ఎట్లవుతున్నావు? ఇటు రారా. అన్నా వస్తున్నా. చెప్పన్నా. అవురా చెల్లి ఎటుపోతున్నావురా? మా భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానే రాఖీలు కట్టడానికి. సరే కానీ మీ అన్నయ్య కట్టినవరా రాఖీ? లేదన్నా, మా భాస్కర్ అన్న కట్టినాకనే మా ఇద్దరు అన్నలా కడతా. మీ అన్న కట్టందే భాస్కర్ అన్న కడతావా? మన ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు మొదటి రాఖీ ఎవరికి కట్టాలన్నా? పెద్ద అన్నయ్యకే కట్టాలి కదా. మా ఇంట్లో మా పెద్ద అన్న భాస్కర్ అన్నయ్య కదా అన్న, అందుకే మా భాస్కర్ అన్న కట్టాకనే నేను మా ఇద్దరు అన్నలా కడతా. సరే అన్న, నేను పోయేస్తా. పెద్దమ్మ బొట్టు పట్టుకరా. నాకు ఎవ్వరు ఏం తీసుకురాలేదారా? చూడు బిడ్డ, రేపు నీకు పెళ్ళి అత్తగారి ఇంటికి పోయినా నువ్వు ఇలాగనే ముగ్గురికి నా ఇంట్లోనే రాఖీ కట్టాలి. సరే పెద్దమ్మ, రేపు నాకు పెళ్ళయి అత్తగారి ఇంటికి పోయినాక కూడా నేను పెద్ద అన్నకే రాఖీ కడతా. ఆ తర్వాతనే మిగతా అన్నలకు కడతా. అరే, రేపు మీకు పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు వచ్చినాక కోడళ్ళ మాట అయిని నా ఇంటికాడ రాఖీలు కట్టుకుని మర్చిపోయారు. పెద్దమ్మ, నువ్వు అట్లా మాట్లాడదు. రేపు మాకు పిల్లలు వచ్చినా కూడా ప్రతి రాకి ఈ ఇంట్లోనే. ఏమంటారు తమ్ముడు? నీ మాట నేను కాదంట నాన్న, నువ్వు ఎట్లా అంటే అట్లా. ఈ పండుగ పూట కోడి కూర వండిన సంతోషంగా తిందురు పాడు. ఏంద్రా రోడ్డు మీద ఏమనుకుంటారు? ఏం కొట్లాడతారు? ఇట్లా ఉన్నదా? చూడు బాబాయ్, వాడే ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు ఏంటి రోడ్డు మీద? మెదడు పని చేస్తుందా లేదా? ఎన్న నేర్చుకుంటారా? ఎద్దులు పెరిగిండ్రు. ఇట్లా ఉంటుందా పద్ధతి? చూడు బాబాయ్, అది నాకంటే చిన్నోడు, నా మాటకు ఎదురు సమాధానం ఇస్తున్నాడు. ఏం చెప్పినా ఇంట్లో వాడు. లేదు బాబాయ్, మనసులో పెట్టుకుని నన్ను కొడతాడు. నా మనసులో ఏం లేదు బాబాయ్, ఇంత తలకాయ నొప్పి అవుతుంది నాకు. నేను తలకాయ నొప్పి పనులు ఏం చేస్తలేను బాబాయ్. చిన్న వాడికి నన్ను కొడతాడు, తిడతాడు. ఒక్క రక్తం పంచుకొని పుట్టిండ్రు, మీరు గిట్ల కొట్లాడితే ఎట్లారా? మీరు గిట్ల చెప్పి తినారా? బాబాయ్, భాస్కర్ దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినావు బాబాయ్? 3 రోజులు అవుతుందిరా. అవునా బాబాయ్? ఈ గొడవ ఏంటి బాబాయ్? రే,
అన్నదమ్ములంటే భాస్కరుల తీరుండాలి. మీరిద్దరు సొంత అన్నదమ్ములైనా గొడవ పడతాను. వీళ్ళు బాలులైనా ఎన్నడన్నా చిన్న గొడవన్న పడ్డరారా? చెప్పు. భాస్కర్ వాళ్ళని అట్లా చూసుకుంటాను. ఇంకోసారి మీరిద్దరు ఎప్పుడు గొడవ పడద్దు, అర్థమైందా? సరే బాబాయ్, ఇక్కడ నుంచి తమ్ముతో గొడవ పెట్టుకోండి. సరే బాబాయ్, నేను కూడా అన్నతో ఎప్పుడు గొడవ పడదు. వెరీ గుడ్ రా. అరే భాస్కర్, నువ్వు వచ్చినావు, వీళ్ళకి బుద్ధి వచ్చింది. ఇట్లారా అన్నదమ్ములు ఇద్దరిని చేయగలరు. హలో గారు, షెబ్బాష్ షెబ్బాష్. ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలి, సరేనా? అన్నదమ్ములు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలిరా, అది. అన్న, మేము కూడా పొలం కాడికి వస్తాం. అరే మీరెందుకురా పొలం కాడికి? నేను ఒక్కనే పోతా. నువ్వు ఒక్కడమే ఎందుకన్నా, మేము కూడా వస్తాం. అరే మీరెందుకురా పొలం కాడికి? అక్కడ పాములు తేళ్ళు ఉంటాయి. అరే మీరెందుకురా పొలం కాడికి? అన్న పోయేస్తాడు కానీ మీరు ఇంత తిని పండుకోపోరు. ఏంది పెద్దమ్మ, అన్నయ్య మాట్లాడినట్టే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. అరే మీరు ముగ్గురు పోయి చేసే అంత పని ఏం లేదురా అక్కడ. అన్న పనికి పోతే నువ్వు ఒకదాని ఇంట్లో ఉంటావు కదా, మేము కూడా నీతో ఉంటాం. సరేరా ఉండుర్రి, నేను పొలం కాడికి పోతా. సరే అమ్మ. అరే తమ్ముడు, మీ ఇద్దరికి లివర్ అంటే ఇష్టం కదా, ఇగో లివర్ వేసుకోరు. అన్న, నీకు లెగ్ పీస్ ఇష్టం కదా, తీసుకో. అరే తమ్ముడు, చిన్నోనికి బొక్కలు అంటే ఇష్టం కదా, ఇగో ఈ బొక్కలే నువ్వు కూడా. అరే నిజంగా మీ ముగ్గురు చూస్తే ముచ్చటేస్తుంది. మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ తింటున్నారు. ఒకరి ఇష్టాన్ని మీరు ముగ్గురు గుర్తు పెట్టుకొని తింటే మా మనసు ఆనందం అవుతుంది. అందరు కలిసి తినుడు కాదు, అన్నిట్లలో కలిసి ఉండాలి. మన ఈ చూపుకు మూడిళ్ళైనా మనం ఒక ఇంటి తీరు కలిసి ఉండాలి. మనందరం కలిసినామంటే అందుకు నువ్వే కారణం అయినా. నా ఒక్కదాని గొప్పతనం ఏమి లేదయ్యా, అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇట్లున్నాం. మీరు అందరూ ఏ విషయంలోనూ బాధపడకండి, మేము ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం. ముందైతే మీరు చేయగట్టుకోపోరు. సరే చెల్లె. సరే సరే, సరే సరే. అరే సాయి, బాను, ఇద్దరు సీక్రెట్ తాగుదా, ఏం కాదు. అరే, నీకు ఆ రోజే చెప్పినాం కదరా మేము మందు సిగరెట్ తాగమని, మళ్ళీ అడుగుతాను. ఎందుకురా? అరే ఇవన్నీ మా అన్నకు నచ్చేరా, అద్దు. అరే, తాగమని చెప్పినాక మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడతానవరా? అరే నా మీద ఏమాత్రం పేమున్నా ఈ మందు తాగులురా. మాట అన్నవరా. అరే బాగా చూసా. కానీ రే తీసుకోండి, ఏం కాదు. ఏమైందిరా, మెల్లదాగురా. అరే ఇప్పుడు హ్యాపీయే కదా? చాలా చాలా హ్యాపీరా, చాలా సంతోషంగా ఉందిరా నాకైతే. అరే మామ,
స్నేహం కోసం ఏమైనా చేస్తాం రా. నిజంగా ఫ్రెండ్స్ అంటే మీరేరా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నారా. సరేరా పోదాం పారండి. అరే పొద్దున వేరు తమ్ముళ్ళు ఇంకా రాలేదు. ఇది వేరబ్బా ఇంటికాడ ఎట్లున్నారా ఏంటి? అరే రాజు ఆ తమ్ముళ్ళు గారు కనబడరు రారా. కనవలేదన్నా. చిన్నమ్మా పొద్దున్న నుంచి తమ్ముళ్ళు కనబడతలేరు. అప్పటి నుంచి చూస్తాను బిడ్డ, ఇవరకు ఇంకా రాలేదు. నీ దగ్గరికి ఇట్లా వచ్చిరేమని నేను చూస్తాను. ఆగు. అరే తాగిరారా మీరు? ఇంట్లోకి రా. చిన్నమ్మ తమ్ముళ్ళను కొట్టినందుకు మీరేం బాధపడకూరు. వాళ్ళు తాగచ్చిరని ఆవేశంలో కొట్టిన. ఏం మాట్లాడుతున్నావురా భాస్కరు? నువ్వు కొట్టపోతే ఎవరు కొడతారు? వాళ్ళను దండించే అధికారం ఎవరికి ఉంటుంది? నీకు తప్ప. కోపం రానోనికి కోపం వచ్చిందంటే దానికి అర్థం ఉంటుంది. నువ్వు కొట్టినందుకు మాకేం బాధ లేదు, నువ్వు కూడా బాధపడు. వాళ్ళను మాటలతోటి మందలించుడైనా చేయితోటి దండించుడైనా హక్కు నీకే ఉంది కొడుకా. సరే చిన్నమ్మ, నేను కొట్టినా కదా, మళ్ళీ మీరు ఏమనుకోరు సరేనా? నేను తప్పు చేసామన్నా, మమ్మల్ని క్షమించన్నా. ఒకసారి మందాగమన్నా. అన్నా ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి అన్న, మమ్మల్ని క్షమించన్నా. అరే తమ్ముళ్ళు, అరే నేను మిమ్మల్ని కొట్టినందుకు మీరేమైనా బాధపడుతున్నారా? అన్నా నువ్వు కొడితే మేమెందుకు బాధపడతామన్నా? అన్నా నువ్వు మమ్మల్ని కొట్టినందుకు మాకు నీకు నువ్వే బాధపడుతున్నావు అన్నా. ఆ విషయం నాకు తెలుసు అన్నా. అరే అరే తమ్ముళ్ళు, మీ ఇద్దరి మీద ఎప్పుడు నేను చేసుకోండి రా, చేసుకోండి అరే
మా తమ్ముళ్ళకు మందు తాగిపించింది నువ్వే అని నాకు తెలుసురా. అన్న వాళ్ళు నా ఫ్రెండ్సే, ఫ్రెండ్షిప్లో ఇవి కామనే. అరే ఫ్రెండ్షిప్ అంటే మందు తాగిపించుడు కాదురా. స్నేహితుడు చెడు మార్గంలో పోతే మంచి మార్గంలో నడిపించేవాడు స్నేహితుడురా. నా తమ్ముడితో స్నేహం చెయ్యి, కానీ వాళ్ళని చెడు మార్గంలో నడిపిస్తే మాత్రం మంచిగా ఉండదు. అన్న మేము కూడా పొలం కడతాం మీతోటి. అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీరు పొలం కాడికి వద్దని? పెద్దమ్మ నువ్వన్నా చెప్పరాదు అన్నతోటి, మేము ఎప్పుడు పొలం కాడికి వస్తా అన్న అద్దు అద్దు అంటుండు. అరే భాస్కర్, తమ్ముళ్ళని కూడా తీసుకుపోరా పొలం కాడికి. ఎందుకమ్మా నువ్వు కూడా వాళ్ళ తిరిగి మాట్లాడుతావు? నా మాట మీదకి వెళ్ళి తమ్ముళ్ళ తీసుకుపోరా పొలం కాడికి. తమ్ముళ్ళు పదండి. సరే పోదాంపా. అరే